నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? రీఎంట్రీ అప్పటి నుంచి సింగిల్ హిట్ కోసం కిందులు మిందులవుతున్న చిరంజీవికి మనశంకర వరప్రసాద్ సినిమాతో మంచి హిట్ అందించాడు అనిల్ రావిపూడి. ఆ సినిమా హిట్ అయిందో ఫట్ అయిందో ఎవరికీ తెలియదు. ఎందుకంటే సినిమాకి 50 కోట్ల కలెక్షన్స్ వస్తే 150 కోట్ల పోస్టర్ దించుతున్నారు. ఏది ఒరిజినలో ఏది డూప్లికేటో తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. చాలా టైం అంటే ఇంకో 10 సంక్రాంతులు పోయినా సరే దాన్ని ఎవరు కూడా గుర్తించలేరు. అలాంటి ఫేక్ పోస్టర్లు అయితే దించుతున్నారు. సరే, ఇక చిరంజీవి అంటే ఆటోమేటిక్గా ఆయనకి డ్యాన్సు, తర్వాత ఒక పక్కన హీరోయిన్, ఆ తర్వాత కొంచెం కామెడీ, క్రింజ్ కామెడీ అలాంటివి ఉంటే చాలు, ఏ డైరెక్టర్కైనా సరే ఆయన ఓకే చెప్తాడు. ఇక క్రింజ్ కామెడీ అంటే అనిల్ రావిపూడిది ఎత్తిన చేయి కాబట్టి సేమ్ ఇక తులసి, డాడీ, మృగరాజు, విశ్వాసం ఇలాంటి సినిమాలన్నింటినీ బాగా కలిపి ఈ మనశంకర వరప్రసాద్ సినిమాని అయితే తీశాడు. ఇంకా ఈ క్రింజ్ కామెడీ గురించి మనకు తెలిసిందే. సంక్రాంతి సీజన్ అడ్డు పెట్టుకొని చిరంజీవిని అయితే గట్టెక్కించాడు. సంక్రాంతి సీజన్లో కాకుండా మిగతా ఏ టైంలో ఆ సినిమా రిలీజ్ అయినా కూడా 50 కోట్లు కూడా వచ్చిండేవి కాదు, 20 కోట్లు కూడా వచ్చిండేవి కాదు ఆ సినిమాకి. ఇదైతే జగమెరిగిన సత్యం. సంక్రాంతి సీజన్లో ఫ్యామిలీ ఆడియన్స్ని అడ్డు పెట్టుకొని చిరంజీవి కోరికనైతే నెరవేర్చాడు అనిల్ రావిపూడి. ఆ సినిమాకి మరి హిట్ అని ఎలా చెప్తున్నావు నువ్వు? ఈలోపుగానే ఫేక్ కలెక్షన్స్ అంటున్నావు కదా అంటే, ఇక సినిమా చూసిన వాళ్ళు రివ్యూలు ఇవ్వకుండా కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకొని రివ్యూలు చెప్పిన వాళ్ళకి స్ట్రైకులు వేసి సొంత పిఆర్ టీంలతో బాగా డబ్బా వాయించుకొని సినిమాను ఎలాగోలా ఫేక్ పోస్టర్స్ వేసి హిట్ కిందకి చేర్చేశారు. ఇక మనం హిట్ కాదు అంటే వాళ్ళు ఫీల్ అవుతారు, చూసే వాళ్ళకు కూడా బాగోదు. కాబట్టి ఇక మనం కూడా దాన్ని హిట్ కిందకే చూద్దాం. అయితే సినిమాకి ఎంతవరకు కలెక్షన్స్ వచ్చాయనేది మాత్రం ఎవరికి తెలీదు. ఎవరికి తెలియకపోవడం ఏంటంటే, సినిమాకి 50 కోట్ల కలెక్షన్స్ వస్తే 150 కోట్ల పోస్టర్స్ దించుతున్నారు. అసలు ఏది ఫేకు ఏది ఒరిజినల్ తెలుసుకోవాలంటే చాలా కష్టమైపోతుంది. ఇది నిజమా అబద్ధమా అని తెలుసుకోవడానికి ఈ సంక్రాంతి కాదు కదా, ఇంకో 10 సంక్రాంతులు పోయినా సరే దాన్ని అయితే ఎవరు గుర్తించలేరు. ఈలోపుగా దాని గురించి ఎవరు పట్టించుకోరు. కాబట్టి ఇక అది చరిత్రలో హిట్గానే మిగిలిపోతుంది. అలా ఆ విధంగా చేశారన్నమాట. సో మొత్తానికైతే ఒక హిట్ అందించాడు. ఎలాగోలా కిందులు మిందులు అయిపోయి సంక్రాంతి సీజన్లో ఫ్యామిలీ ఆడియన్స్ని అడ్డు పెట్టుకొని వాళ్ళ సెంటిమెంట్ని క్యాచ్ చేసుకొని అనిల్ రావిపూడి అయితే చిరంజీవికి ఒక మంచి హిట్ అయితే అందించాడు. అయితే ఇప్పుడు అనిల్ రావిపూడి తన నెక్స్ట్ సినిమా బాలయ్యతో చేయాలని తహతహలాడుతున్నాడు. అందులోనూ ఆల్రెడీ కథ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాడంట. అంటే ఎవరికి ఏ కథ సూట్ అవుతుందో, ఎవరైతే ఇలాంటి క్యారెక్టర్స్ చేయగలడో ఆల్రెడీ అనిల్ రావిపూడికి తెలుసు. చిరంజీవి అంటే ఒక డ్యాన్స్, మంచి రొమాన్స్, తర్వాత ఒక క్రింజ్ కామెడీ, పక్కన హీరోయిన్ ఉంటే చాలు, అంతే. ఇక కథ కథనం ఏమీ అవసరం లేదు. పైగా డిఫరెంట్ క్యారెక్టర్స్, వేరియస్ కంటెంట్స్ ఆయన ట్రై చేయలేడు. ఆయనకి ఎంతసేపు కూడా ఈ మూస కథలు, మూస సినిమాలు ఉంటే చాలు. ఒక పౌరాణికం కానీ, సైన్స్ ఫిక్షన్ కానీ, ఫ్యాక్షన్ మూవీస్ కానీ. ఫ్యాక్షన్ మూవీస్ అంటే ఆల్రెడీ బాలయ్యని కాపీ కొట్టి ఇంద్ర సినిమా చేశాడనుకోండి. ఇక తర్వాత పౌరాణికం, జానపదం ఇలాంటి సినిమాలు ఆయన ట్రై చేయలేడు. అలాంటి సినిమాల్లో ఆయన అంతగా మెప్పించలేడు కాబట్టి వాటిని ఎప్పుడూ కూడా టచ్ చేయడు. ఇక బాలయ్య విషయానికి వస్తే జానర్ ఏదైనా సరే, క్యారెక్టర్ ఏదైనా సరే ఇరగదీసి అవతల పడేస్తాడు. అది ఏ క్యారెక్టరు, ఏ కంటెంటు అనేది ఆయనకు అనవసరం. సెట్స్లోకి ఒకసారి అడుగు పెట్టాడా ఆ క్యారెక్టర్లో లీనం అయిపోతాడు, జీవించేస్తాడు. కాబట్టి బాలయ్యకు ఏ క్యారెక్టర్ అయినా ఓకే, ఏ కంటెంట్ అయినా ఓకే. అందుకని ఒక డిఫరెంట్ క్యారెక్టర్తో మంచి కంటెంట్ అయితే రాసుకున్నాడంట అనిల్ రావిపూడి. తన నెక్స్ట్ సినిమా బాలయ్యతో చేయబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల టాక్. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఒక్కటే మిగిలింది. గతంలో చూసుకుంటే అనిల్ రావిపూడి సినిమాలన్నీ కూడా క్రింజ్ కామెడీతోనే ఉంటాయి. ఆయన సినిమాలో ది బెస్ట్ సినిమా ఏది, ఆయన తీసిన 9 సినిమాల్లో అంటే ఫస్ట్లో భగవంత్ కేసరి సినిమా ఉంటుంది. అందులో బాలయ్య యాక్టింగ్ కావచ్చు, అందులో ఉన్న సోషల్ మెసేజ్ కావచ్చు, బాలయ్య పీక్ లెవెల్కి వెళ్ళిపోయిన యాక్టింగ్ అది. అసలు అలాంటి క్యారెక్టర్ ఇంకెవరు కూడా చేయడానికి సాహసించరు. అలాంటి వండర్ఫుల్ క్యారెక్టర్ చేశాడు బాలకృష్ణ. అంటే బాలయ్యకు తగ్గట్టుగా స్టోరీ రాసుకున్నాడు. బాలయ్య ఏ క్యారెక్టర్లో అయినా సరే ఇమిడిపోతాడు. కాబట్టి అలాంటి ఒక గొప్ప స్టోరీ రాయగలిగాడు అనిల్ రావిపూడి. ఆయన తీసిన 9 సినిమాల్లో ది బెస్ట్ మూవీ ఏది అంటే భగవంత్ కేసరి అని ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. పైగా దానికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇక దాని గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. అయితే అనిల్ రావిపూడి తీసిన సినిమాలన్నీ కూడా క్రింజ్ కామెడీ అయినా కూడా ఆయన తీసిన బెస్ట్ మూవీ ఏదంటే భగవంత్ కేసరి, తర్వాత పటాస్, ఆ తర్వాత రాజా ది గ్రేట్ ఉంటుంది. ఇక మిగతా సినిమాలన్నీ కూడా క్రింజ్కి కేర్ ఆఫ్ అడ్రస్ అనే చెప్పాలి. సో మొత్తానికైతే బాలయ్య కోసం ఒక డిఫరెంట్ స్టోరీని అయితే ఆయన రెడీ చేసుకున్నాడు. ఇక వెంకీతో ఆయన ఒక సినిమా తీయాల్సి ఉండేది.
ఆయన ఇప్పటికే త్రివిక్రమ్తో ఆదర్శ కుటుంబం అనే సినిమా కూడా సెట్స్ పైకి వెళ్ళిపోయింది. ఆ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. కాబట్టి ఇక ఇప్పట్లో వెంకీ అయితే తనతో సినిమా చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఆయన నెక్స్ట్ టార్గెట్ ఎవరంటే ఎప్పుడో బాలయ్యతో భగవంత్ కేసరి సినిమా తీసే టైంలోనే ఆయనతో ఇంకో సినిమా చేయాలని కమిట్ అయిపోయాడు. తనకు తానే కమిట్ అయిపోయాడు. దానికోసం కథ కూడా సిద్ధం చేసుకున్నాడు. కాబట్టి బాలయ్యతో ఒక వండర్ఫుల్ డిఫరెంట్ కాన్సెప్ట్తో ఒక స్టోరీ రాసుకున్నాడు. ఆయనతో సినిమా తీయబోతున్నాడంట. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఒకటే ఉంది. సో నాకు తెలిసినంత వరకు 2 వీక్స్ తర్వాత దానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాబోతుంది. ఇక తర్వాత చూసుకుంటే బాలయ్యతో సినిమా చేయడానికి మరింత ఉత్సాహంగా ఉన్న దర్శకుడు ఎవరంటే కొరటాల శివ. ఆయన మిర్చి, భరత్ అనే నేను, తర్వాత అరవింద సమేత, శ్రీమంతుడు ఇలా వరుస బ్లాక్ బస్టర్లతో ఇండస్ట్రీ హిట్ సినిమాలతో, శ్రీమంతుడు సినిమా బాహుబలి సినిమా టైంకి రాకపోయింటే అది ఇండస్ట్రీ హిట్ సినిమా. అంటే వీళ్ళే బాహుబలి సినిమా కోసం అని చెప్పేసి పోస్ట్పోన్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తే శ్రీమంతుడు సినిమాని బాహుబలి తర్వాత రిలీజ్ చేశారు. లేదంటే ఆ సినిమా బాహుబలి కంటే ముందు రిలీజ్ అయినా, బాహుబలితో కాంపిటీషన్లో రిలీజ్ అయినా కూడా అటు బాహుబలి పోయి ఉండేది, ఇటు ఈ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ కాకపోయినా బ్లాక్ బస్టర్ అయి ఉండేది. కాబట్టి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకొని ఆ సినిమాని అయితే పోస్ట్పోన్ చేయించారు. బాహుబలి కంటే ఈ సినిమా ముందు రిలీజ్ అయ్యింటే ఖచ్చితంగా అది ఇండస్ట్రీ హిట్ అయి ఉండేది. బాహుబలి సినిమా రిలీజ్ అవ్వడంతో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్గా మిగిలిపోయింది సినిమా. ఇలా వరుస విజయాలతో మంచి జోరు మీదున్న కొరటాల శివకి ఆచార్య సినిమాతో మరపురాని మలుపు తిప్పాడు చిరంజీవి. ఆ సినిమాతో రిటర్న్ గిఫ్ట్ భారీగా ఇచ్చాడు. ఆ ఒక్క సినిమాతో ఆగమాగమైపోయాడు కొరటాల శివ. దిక్కు దేశ లేకుండా పోయాడు. దేవర సినిమా హిట్ అయినా, బ్లాక్ బస్టర్ హిట్ అయినా కూడా తను ఇంకా కోలుకోలేకపోతున్నాడంటే తనకు సరైన అవకాశాలు రావడం లేదంటే అది ఆచార్య సినిమా చేసిన పెద్ద దెబ్బ. ఆయన లైఫ్లో చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే చిరంజీవితో ఆచార్య సినిమా చేయడం. ఆ సినిమా రిలీజ్ టైంలో చిరంజీవి అలాగే రామ్ చరణ్ ఇద్దరు కూడా ఎప్పుడూ చెప్తుండేవాళ్ళు, ఈ సినిమాలో రామ్ చరణ్ కోసం అని చెప్పేసి కథను ఫ్లూయెంట్గా మార్చేశారని, సెకండ్ హాఫ్ మొత్తం మార్చేశారని, అదంతా చిరంజీవి తన క్రియేటివిటీ చూపించాడని ముందుగా చెప్పారు. కానీ సినిమా రిలీజ్ అయ్యి ఫ్లాప్ టాక్ని మూట కట్టుకోవడంతో ఆ క్రెడిట్ మొత్తాన్ని, అంటే ఆ దారుణ ఫలితాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి కొరటాల నెత్తిన వేశారు. దాంతో కొరటాల శివ ఇప్పటికి కూడా తేరుకోలేకపోతున్నాడు. దేవరా సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. బ్లాక్ బస్టర్ హిట్ అయింది దేవర. 550 కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టింది. అయినా సరే ఆ సినిమాని ఫ్లాప్ చేయాలని అప్పట్లో మెగా పిఆర్ టీమ్స్ అన్ని కూడా చాలా గట్టిగా ట్రై చేశాయి. పబ్లిక్గానే సవాల్ చేశారు, దేవరా సినిమాని ఆడనివ్వం అని చెప్పేసి పబ్లిక్గా సవాల్ చేశారు. ఆ సినిమాకి నెగిటివిటీ అండ్ ట్రోల్స్ అండ్ ఇంకా చేయాల్సిందంతా చేశారు. అయినప్పటికీ కూడా ఎన్టీఆర్ స్టామినాతో, ఎన్టీఆర్ స్టార్డంతో ఆ సినిమాని అయితే ఎన్టీఆర్ దాన్ని గట్టెక్కించాడు. కాబట్టి ఇక ఆచార్య సినిమా చిరంజీవి వల్ల ఫ్లాప్ అయింది, దేవరా సినిమా ఎన్టీఆర్ వల్ల హిట్ అయింది. దాంతో కొరటాల శివకి అవకాశాలు అనేవి లేకుండా పోయాయి. కానీ ఆయన్ని సరిగ్గా తను ఒక మంచి రచయిత, మంచి స్టోరీ రాయగలడు, మంచి డైలాగ్స్ రాయగలడు. తనకి నిజంగా అవకాశం ఇస్తే సినిమాని నెక్స్ట్ లెవెల్కి ఎక్కడికో తీసుకెళ్ళి నిలబెట్టగలడు. సో ఆయనకి ఆచార్య సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల దేవరా సినిమా హిట్ అయినా కూడా కలెక్షన్స్ వచ్చినా కూడా ఆయనకి నెక్స్ట్ అవకాశాలు రాకుండా పోయాయి. ఇప్పుడు చూసుకుంటే బాలయ్య కోసం ఒక మంచి కథనైతే సిద్ధం చేసుకున్నాడు. ఆల్రెడీ మీటింగ్స్ కూడా అయిపోయాయి. ఆయన కథ వినిపించడం, అలాగే అది బాలయ్యకి నచ్చడం అన్నీ కూడా చకచక జరిగిపోయాయి. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఒకటే మిగిలింది. ఇక సెట్స్ పైకి వెళ్ళేదే బాకీ. నాకు తెలిసి ఇప్పుడు జనవరి కాబట్టి మేబీ ఒక ఫిబ్రవరి కానీ మార్చిలో కానీ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. బాలయ్య ప్రజెంటు గోపిచంద్ మల్లేని డైరెక్షన్లో చేయబోతున్న ఒక సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా కూడా ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. కానీ కథ పైన తర్జన పడుతున్నారు. అది బడ్జెట్ విషయమా లేదంటే ఇంకోట, కంటెంట్ బాలయ్యకి నచ్చలేదని ఒక టాక్ అయితే బలంగా వినిపిస్తుంది. కానీ బడ్జెట్ ఇష్యూస్ వచ్చి సినిమా ఆగిపోయిందని చెప్పేసి ఆయన హేటర్స్ అయితే చాలా బలంగా స్ప్రెడ్ చేస్తున్నారు. కాకపోతే అందులో ఉన్న కథ కోర్ పాయింట్ ఏదైతే ఉందో అది నచ్చినా కూడా స్క్రిప్ట్ మాత్రం బాలయ్య కాస్త చేంజ్ చేయమని చెప్పినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. ఆయనకి కథ అంటే ఫుల్ స్క్రిప్ట్ ఆయనకి ఇంకా నచ్చలేదంట. కొన్ని కథలో మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఆ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్తుంది. దాని తర్వాత ఉంటుందా లేదంటే దానికంటే ముందే ఉంటుందా అనేది తెలియాల్సింది. మొత్తానికైతే అటు అనిల్ రావిపూడి, ఇటు కొరటాల శివ ఇద్దరు కూడా బాలయ్యతో సినిమా చేయడానికి ఉత్సాహంగా ఉన్నారు. బాలయ్య కూడా ఇద్దరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరి ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో, ఆ బ్లాస్ట్ని మనం ఎప్పుడు చూడగలుగుతామో తెలీదు.
ఈ సినిమాలకి సంబంధించి రేపు నెలలో అంటే ఫిబ్రవరి నెలలో శివరాత్రి కల్లా కూడా అప్డేట్స్ అయితే వస్తాయి. మొత్తానికైతే అనిల్ రావిపూడి, కొట్టాల శివ డైరెక్షన్లో బాలయ్య సినిమా ఉండబోతుంది, ఇది కన్ఫర్మ్. మరి వీరిద్దరిలో ఏ సినిమా ఎక్కువగా హిట్ అవుతుంది, ఏ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది? బాలయ్యతో తీసే కొట్టాల శివ తీసే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందా? దాన్ని మించి అనిల్ రావిపూడి సినిమా హిట్ అవుతుందా? మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయండి.